మానవుడికి చేయవలసినటువంటి సంస్కారాలు అనేవి అసలు ఏమిటి? ముందుగా మనం ఈ విషయాన్ని చూద్దాం. సంస్కారాలు ఏం చేయాలి అనే దాని ముందు అసలు సంస్కారం అంటే ఏమిటో చూద్దాం. సంస్కారము అంటే మనకి ఉన్నటువంటి దోషాన్ని పోగొట్టడానికి చేసే కర్మ. మనకి ఏదైనా ఒక దోషం ఉన్నదనుకోండి, ఆ దోషాన్ని పోగొట్టుకోవటానికి మనం ఆచరించే కర్మనే సంస్కారము అంటారు. అంతేకాకుండా మానవుడికి బ్రహ్మజ్ఞానము, చిత్తశుద్ధి ఇవి కలిగించడం కోసం ఉపయోగపడే సాధనం ఏదైతే ఉన్నదో దాన్ని కూడా సంస్కారము అని అంటారు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చూడండి. మనకేదన్నా ఒక కర్మ పట్టుకుని పీడిస్తూ ఉన్నదండి. అలాంటి సమయంలో ఏదైనా ఒక సంస్కారం అంటే దానికి విరుగుడు ఏదన్నా మనం చేసి మనకున్నటువంటి కర్మను పోగొట్టుకుంటాం. ఇది ఒక రకం. ఇక రెండోది బ్రహ్మజ్ఞానం పొందటం, బ్రహ్మ విద్యని సముపార్జన చేయటం. ఇదంతా కూడా గత జన్మలో ఉండే సంస్కారాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే గత జన్మలో మనం చేసుకున్నటువంటి పుణ్యం, దాన్ని ఆధారం చేసుకుని ఈ జన్మలో ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. అందుకే ఇక్కడ చెబుతూ ఉన్నాం, కేవలము మనకు పట్టినటువంటి దోషాన్ని పోగొట్టుకోవటం కోసం మాత్రమే కాకుండా మానవుడికి బ్రహ్మ విద్యను సముపార్జన చేయటానికి, అలాగే చిత్తశుద్ధి సాధించడానికి మనకు ఉపయోగించే మార్గం ఏదైతే ఉన్నదో దాన్ని కూడా సంస్కారము అని అంటారు. మొత్తం మీద కనుక మనం చూసినట్లయితే ద్విజులు వీళ్ళకి 48 రకాలైన సంస్కారాలు చేయాలి అని చెబుతూ ఉన్నది మనకి ఈ వేదం గాని, అలాగే ఈ సూత్ర గ్రంథాలు గాని, ఇవన్నీ కూడా అంటే కల్పాలు, ఇవన్నీ కూడా మనకి ఈ మాటని చెప్తూ ఉన్నాయి. 48 రకాలైనటువంటి సంస్కారాలు మనం చేయాలి. అయితే అసలు ఈ 48 రకాలైనటువంటి సంస్కారాలు ఏమిటవి? ఇవి ద్విజులకు మాత్రమే చేయాలి అని చెప్తున్నారు. ఇక్కడ ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. అసలు ముందు ద్విజులు అంటే ఎవరు? మామూలుగా ద్విజులు అంటే బ్రాహ్మణులు అని మనం అర్థం చెప్పేస్తూ ఉంటాం. ద్విజుడు అంటే బ్రాహ్మణుడు, 2 జన్మలు కలిగినటువంటి వాడు. బ్రాహ్మణుడికి 2 జన్మలు ఎలా ఉంటాయి? ఎప్పుడైనా సరే మానవుడు జన్మించినప్పుడు అతడికి పవిత్రత అనేది ఉండదు. జన్మనా జాయితే శూద్రః. ఎవరైనా సరే జన్మించినప్పుడు జన్మ చేత అతడు శూద్రుడు అనబడతాడంతే. జన్మనా జాయితే శూద్రః, ఇందులో తేడా ఏముండదు. మరి ద్విజుడు ఎప్పుడవుతూ ఉన్నాడు? కర్మణా జాయితే ద్విజః. అతడు చేసే కర్మను బట్టి అతడు బ్రాహ్మణుడు అనబడుతూ ఉన్నాడు, ద్విజుడు అనబడుతున్నాడు. ద్విజుడు అంటే ఇక్కడ బ్రాహ్మణుడు అని అర్థం. అయితే మామూలుగా కనుక మనం చూసినట్లయితే ద్విజుడు అంటే బ్రాహ్మణుడు అనే కాదు, 2 జన్మలు కలిగినటువంటి వాడు. ఏమిటి 2 జన్మలు? ఉపనయనం కాకముందు ఉన్నటువంటి జన్మ ఒకటి, ఉపనయనం తర్వాత జన్మ ఒకటి. ఇలాగనే చూసినట్లయితే ఉపనయనం జరిగే ప్రతి వాడు కూడా ద్విజుడనే చెప్పబడతాడు. ఎవరికైతే ఉపనయనం అనేది జరుగుతుందో వాళ్ళందరూ కూడా ద్విజులు అనే చెప్పబడతారు. ఉపనయనం ఎవరికి జరుగుతుంది? మనకి చాతుర్వర్ణాలు ఉన్నాయి అనే విషయం తెలుసు. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్ణ విభాగచ అన్నాడు భగవానుడు. బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనేటటువంటి 4 వర్ణాలు కూడా ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు.
మనకి వేదం చెబుతోంది, బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహు రాజన్యకృత ఊరు తదస్య ద్వైశ్య పద్భ్యాగం శూద్రో అజాయత. ఆ పరబ్రహ్మ స్వరూపం యొక్క ముఖం నుంచి బ్రాహ్మణుడు, బాహువుల నుంచి క్షత్రియుడు, ఊరువుల నుంచి వైశ్యుడు, పాదముల నుంచి శూద్రుడు జన్మించారు అనే విషయాన్ని మనకు వేదం చెప్తా ఉన్నది. ఇక్కడ మనకు చిన్న అనుమానం వస్తుంది. ఇలా చెప్పడంలో ఎక్కువ తక్కువలు చూపించారు కదా, బ్రాహ్మణుడు ముఖం నుంచి పట్టడం ఏమిటి, శూద్రుడు పాదాల నుంచి పట్టడం ఏమిటి, అసలు ఇలా ఎక్కడన్నా జరుగుతుందా అని. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు బ్రాహ్మణుడు. ఇది కులం కాదు, వర్ణం. ఈ మాట గుర్తుపెట్టుకోండి. చాతుర్వర్ణాలు, ఇవి 4 కులాలు కాదు. కులాల కుంపటి అనేది ఇవాళ రోజున బాగా వ్యాప్తిలో ఉంది. వేదంలో మనకి చెప్పింది కులాల గురించి కాదు, వర్ణాల గురించి. నిరంతరము ఎవడైతే సత్యాన్ని అన్వేషిస్తూ ఉంటాడో అతడు బ్రాహ్మణుడు అని పిలువబడేవాడు. బ్రాహ్మణుడు అంటే ఎవరు అనే విషయానికి ఉపనిషత్తులే అర్థం చెప్పినాయి మనకి. ఎప్పుడు సత్యాన్ని పలికేవాడే బ్రాహ్మణుడా? కాదు. ఎందుకని అంటే హరిశ్చంద్రుడు మహారాజు, ఆయన పేరే సత్యహరిశ్చంద్రుడు. ఆయన అబద్ధం ఆడి ఎరగడు. కాబట్టి అబద్ధం ఆడనటువంటి వాడు బ్రాహ్మణుడు కాదు. అలా ఏం లేదు. పోనీ దానం ఇచ్చేవాడు బ్రాహ్మణుడా? కాదు. ఎందుకని? దానం ఇచ్చిన మహానుభావులు బోల్డు మంది ఉన్నారు. బలి చక్రవర్తి, శిబి చక్రవర్తి, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. యజ్ఞయాగాది క్రతువులు చేసేవాడు బ్రాహ్మణుడా? అలానేం లేదు. ఎందుకని అంటే మహారాజులు చాలా మంది యజ్ఞాలు యాగాలు చేశారు. మరి ఎవరు బ్రాహ్మణుడు? ఇలా చూసుకుంటూ పోతే ఎవరు బ్రాహ్మణుడు? నిరంతరము సత్యాన్వేషి అయినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అతడు మాత్రమే బ్రాహ్మణుడు. ఇంకో రకంగా చెప్పాలంటే బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు మాత్రమే బ్రాహ్మణుడు. బ్రహ్మజ్ఞానం లేనటువంటి వాడు బ్రాహ్మణుడు కాదు. మరి నేను బ్రాహ్మణ కులంలో పుట్టాను కదా, పుట్టినంత మాత్రం చేత నీకేం రాదు. ఇందాకే మనం చెప్పుకున్నాం, జన్మనా జాయితే శూద్రః, అంతే నీకు వచ్చేది. ప్రతి మానవుడు కూడా, ఈ మానవుడు తన యొక్క జన్మని తానే సంస్కరించుకోవాలి. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రతి వాడు కూడా నీ జన్మని నువ్వే సంస్కరించుకోవాలి. నీ ఒళ్ళు నువ్వే రుద్దుకోవాలయ్యా, నీ బట్టలు నువ్వే కట్టుకోవాలి. అలాగే నీ జన్మని నువ్వే సంస్కరించుకోవాలి. అలా సంస్కరించుకుని నిరంతరము సత్యాన్వేషణలో తిరిగేవాడు మాత్రమే బ్రాహ్మణుడు అనబడతాడు. అయితే నిరంతరము సత్యాన్వేషణలోనే కాలక్షేపం చేయటము అంటే సామాన్యమైనటువంటి వాడు ఎవరికీ కూడా ఇది సాధ్యమయ్యే పని కాదు. దీనికి పురాకృత సుకృతము అనేది ఉండాలి. ఆ పురాకృత సుకృతము, అందుకే ఇందాక సంస్కారము అంటే అర్థం చెప్పాను చూడండి. బ్రహ్మజ్ఞానము, చిత్తశుద్ధి ఇవి కలిగించే సాధనాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సంస్కారాలనే అంటాం. ఈ బ్రహ్మజ్ఞానాన్ని కలిగించే సాధనం ఏమిటి అంటే గత జన్మల్లో మనం చేసుకున్నటువంటి పుణ్యఫలం. అందుకే దాన్ని సంస్కారము అంటాం, గత జన్మ సంస్కారము. పరబ్రహ్మ సాక్షాత్కారం ఎవరికి జరుగుతుంది అంటే గత జన్మ పుణ్యఫలం ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో అతడికి మాత్రమే జరుగుతుంది. ఈ జన్మలో నేను తపస్సు చేసేసానంటే నాకు పరమేశ్వర సాక్షాత్కారం కావాలి అంటే ఏమీ అవదు. మహా అయితే నీకు దేవత సాక్షాత్కారం జరుగుతుంది, అంతకని ఇంకేం కాదు. నువ్వు ఇలా కొన్ని జన్మల పాటు నిరంతరము ఆ పరిశ్రమ అనేది చేయాలి, ఆ సాధన అనేది చేయాలి. అప్పుడు మాత్రమే నీకు పరమేశ్వర సాక్షాత్కారం జరుగుతుంది. నువ్వు కూడా పరబ్రహ్మ స్వరూపానివే అనే విషయం తెలుస్తుంది. సరే, ఇప్పుడు ద్విజులకు, ద్విజులు అంటే బ్రహ్మక్షత్రియ వైశ్యులు ముగ్గురికి కూడా
48 రకాలైనటువంటి సంస్కారాలు చెబుతూ ఉన్నది వేదం. ఈ 48 రకాలైనటువంటి సంస్కారాలు కూడా మనం చేయాలి. ఇప్పుడు మళ్లీ మనకు అనుమానం వస్తుంది, వేదంలో ఈ సంస్కారాలన్నీ చెప్పారండి, ఇవన్నీ కూడా లౌకికమైన విషయాలు కదా. వేదంలో 2 రకాలైన విషయాలు చెప్పారు. ఒకటి పరావిద్య, రెండోది అపరావిద్య. పరావిద్య అంటే పరానికి సంబంధించినటువంటి విద్య. ఈ చరాచర జగత్తు అసలు ఎలా ఆవిర్భవించింది, పరమేశ్వరుడు అంటే ఎవరు, ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, ఈ విషయాలన్నీ వివరించి చెప్పేది పరావిద్య. పరమేశ్వర సాక్షాత్కారం కోసం మన్ని ముందుకు నడిపించేది పరావిద్య. దాన్నే బ్రహ్మ విద్య, ఆత్మ విద్య అని కూడా అంటారు. రెండోది అపరావిద్య. అపరావిద్య అంటే లౌకికమైనటువంటి విద్య. ఇది పూర్తిగా లౌకికమైనటువంటి విద్య. లౌకికమైనటువంటి విద్య అంటే ఏమిటి, మళ్లీ అనుమానం వస్తుంది. ఈ లోకంలో బతకటానికి కావలసినటువంటివన్నీ కూడా సాధించుకోవటానికి ఉపయోగించే విద్య. దాన్ని లౌకిక విద్య అని అంటారు. ఉదాహరణకి మనం ఏ ఇంజనీరో డాక్టరో చదువుతున్నాం అనుకోండి, మెడిసిన్ చదువుతున్నాం, ఇంజనీరింగ్ చదువుతున్నాం. దేనికోసం చదువుతున్నాం మనం? మంచి ఉద్యోగం సంపాదించుకోవాలని, ధనార్జన బాగా చేయాలి అని మనం చేస్తున్నాం ఈ పని. మన చదువు అయిపోయిన తర్వాత మనలో ఉన్నటువంటి ప్రజ్ఞాశక్తిని గుర్తించి మనకు ఉద్యోగం ఇవ్వటం అనేది జరుగుతుంది. దాన్ని బట్టే మనం ధనార్జన కూడా చేస్తాం. కాబట్టి ఇదంతా కూడా అపరావిద్య. వేదంలో ఎక్కువ భాగం ఈ అపరావిద్య చెప్పబడింది. పరావిద్య అనేది అంటే అది జ్ఞాన విద్య. ఈ జ్ఞాన విద్య అనేది కేవలము ఉపనిషత్తుల్లో మాత్రమే ఉంది. అందుకే ఉపనిషత్తుల్ని జ్ఞానకాండ అని అంటారు. సరే, ఇప్పుడు ఈ లౌకికమైనటువంటి విషయాలన్నీ కూడా దీనికి ఉపయోగించేది ఈ సంస్కారాలన్నీ. అయితే కేవలము లౌకికమైన పరబ్రహ్మ సాక్షాత్కారం పొందడానికి కూడా మనకు ఉపయోగిస్తాయి. ఈ సంస్కారం పరబ్రహ్మ సాక్షాత్కారం పొందడానికి, బ్రహ్మ విద్యను గురించి తెలుసుకోవడానికి కూడా ఉపయోగిస్తుంది అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం ఇక్కడ. సరే, ఇలా మొత్తం 48 రకాలైనటువంటి సంస్కారాలు ఉన్నాయి అన్నాం. వీటిని ప్రతి మానవుడు కూడా తప్పనిసరిగా ఆచరించాలి. ఇప్పుడు మనం అసలు ఈ సంస్కారాలు 48 రకాలైనటువంటి సంస్కారాలు ఏమిటో, ఎలా ఉంటాయో కేవలం పేర్లు మాత్రం చూద్దాం. వాటి యొక్క వివరాల్లోకి తర్వాత పెడతాం. ముందుగా 48 సంస్కారాలని గురించి తెలుసుకుని వివరాల్లోకి తర్వాత పెడదాం. ఇక్కడ చూడండి, మొట్టమొదటి ఏమిటి అంటే భార్య కోసం భర్త చేయవలసినటువంటి సంస్కారాలు కొన్ని ఉన్నాయి. అవి గర్భాధానము, పుంసవనము, సీమంతము. ఈ 3 కూడా భర్త చేయాలి. ఇక మానవుడు తన యొక్క శ్రేయస్సు కోసం, అలాగే తన యొక్క సంతానం యొక్క శ్రేయస్సు కోసం తప్పనిసరిగా కొన్ని రకాలైనటువంటి సంస్కారాలు ఆచరించి తీరాలి. అవి ఏమిటి అంటే చిన్నపిల్లలకి మనం చేసే జాతక కర్మ, నామకరణం, అన్నప్రాసన, చెవులం, ఉపనయనం, ఇవన్నీ కూడా. ఇప్పుడు వటువుని అంటే బ్రహ్మచారిని, ఈ బ్రహ్మచారిని ఉద్దేశించి గురువు గారు కొన్ని సంస్కారాలు చేయాలి. అవే ప్రాజాపత్యం, సౌమ్యం, ఆగ్నేయం, వైశ్యదేవం, ఇవన్నీ కూడా గురువు గారు చేయవలసినటువంటి సంస్కారాలు. బ్రహ్మచారి చదువు పూర్తయిపోయిన తర్వాత కొన్ని రకాల కర్మలు చేయాలి. అందులో మొట్టమొదటి సమావర్తనము, దీన్నే స్నాతకము అని అంటారు. సమావర్తనము, స్నాతకము అంటారు. స్నాతకోత్సవం అంటారు. చూడండి, యూనివర్సిటీలో
మనం డిగ్రీలు తీసుకునడానికి ఏర్పాటు చేసినటువంటి ఫంక్షన్, దాన్నే మనం స్నాతకోత్సవం అని అంటాం. దాన్ని ఆ రోజుల్లో సమావర్తనము అని పిలిచేవాళ్ళు. ఆ తర్వాత వివాహము. స్నాతకం చేసుకుంటే గానీ ఇప్పుడు వివాహం చేసుకోరు. ఇప్పటికి కూడా ఈ ఆచారం అనేది మనకుంది. అలాగే పంచవిధ యజ్ఞాలు. పంచవిధ యజ్ఞాలు అంటే ఏమిటి అసలు? ఇవి 5 రకాలైనటువంటి యజ్ఞాలు. దేవయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్యయజ్ఞం, బ్రహ్మయజ్ఞం. 5 రకాలైనటువంటి యజ్ఞాలు ఇవి. అలాగే మనకి పాకయజ్ఞాలు అని కొన్ని ఉన్నాయి. ఇవి మొత్తం 7 రకాలైనటువంటి యజ్ఞాలు ఈ పాకయజ్ఞాలు అంటే. అష్టక, పార్వణి, శ్రాద్ధం, శ్రావణి, అగ్రహాయణి, చైత్రి, ఆశ్వేయుజి. ఇవి 7 కూడా పాకయజ్ఞాలు అనబడతాయి. ఇక హవిరి యజ్ఞాలు అని ఇంకో రకం ఉన్నాయి. ఇవి కూడా మళ్ళీ 7 రకాలు. ఈ హవిరి యజ్ఞాలు కూడా 7 రకాలుగా ఉంటాయి. అవి ఏమిటి అంటే అగ్నాధేయం, అగ్నిహోత్రం, దర్శ పూర్ణమాసలు, చాతుర్మాస్యం, అగ్రయణేష్టి, నిరూఢ పశుబంధం, సౌత్రాయణి. మొత్తం 7 రకాలైనటువంటివి ఈ హవిర్యజ్ఞాలు. ఇవి కాకుండా సోమయజ్ఞాలు అని మళ్లీ ప్రత్యేకంగా ఉన్నాయి. అవి కూడా 7 యజ్ఞాలు ఉన్నాయి. అగ్నిష్టోమం, అతి అగ్నిష్టోమం, ఉక్ష్యం, షోడశి, వాజపేయం, అతిరాత్రం, అపోర్యామం. ఇవి 7 రకాలైనటువంటివి. వీటిని సోమయజ్ఞాలు అని అంటారు. ఇవన్నీ చేస్తే మనకు వచ్చే ఉపయోగం ఏమిటి? మానవుడికి మంచి లక్షణాలు అనేవి అలవడతాయి. మానవుడికి మంచి లక్షణాలు అలవడటం కోసమే అసలు మనం ఈ పైన చెప్పినటువంటి ఇన్ని రకాలైనటువంటి యజ్ఞాలు కూడా, ఈ కర్మలన్నీ కూడా చేయటం జరుగుతుంది. ఇవి చేస్తే మానవుడికి ఏ లక్షణాలు వస్తాయి? కొన్ని ఆత్మగుణాలు వస్తాయి అని చెప్తారు. ఇవన్నీ కూడా లక్షణాలు. ఏమిటవి? దయ, శాంతి, అసూయ అనేది లేకుండా ఉండటం, దాన్నే అనసూయ అని అంటాం. అనసూయ అంటే నా ప్లస్ అసూయ, అనసూయ. అలాగే శౌచం, అనాయాసం, మాంగళ్యం, అకార్పణ్యం, అస్పృహ. ఇవి మొత్తం 8. వీటిని ఆత్మగుణాలు అని అంటారు. ఈ ఆత్మగుణాలు కనుక లభించినట్లయితే మానవుడికి చిత్తశుద్ధి అనేది కలుగుతుంది. ఆ చిత్తశుద్ధి కనుక ఉన్నట్లయితే బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది. అందుకు ఈ బ్రహ్మ సాక్షాత్కారం కలగాలి, చిత్తశుద్ధి ఉండాలి అంటే ఇప్పుడు పైన చెప్పినటువంటి సంస్కారాలన్నీ చేసుకోవాలి. ఇప్పుడు మనం మొత్తం మీద 48 రకాలైన సంస్కారాలు చెప్పాం. ఎవరైతే ఇన్ని రకాలైనటువంటి ఈ సంస్కారాలు చేసుకుంటాడో అతడికి ఇప్పుడు మనం చెప్పినటువంటి ఆత్మగుణాలు అనేవన్నీ కలుగుతాయి. ఈ ఆత్మగుణాలు కలగటం వల్ల వాడికి బ్రహ్మ విద్య, బ్రహ్మ జ్ఞానము అనేది తెలుస్తుంది. తద్వారా అతడు బ్రహ్మలోకాన్ని చేస్తాడు. అయితే ఈ 48 రకాలైనటువంటి ఈ సంస్కారాలు చేసుకోవాలండి. ఒకవేళ ఇవి మొత్తం చేసుకోలేకపోతే కనీసం అందులో కొన్నైనా చేసుకోండి. కొన్ని చేసుకున్నప్పటికీ ఇప్పుడు ఈ ఆత్మగుణాలు 8 కూడా పొందడం జరుగుతుంది. 48 సంస్కారాలు చేయకుండా కొన్ని వదిలేసి మిగిలినటువంటివి చేసినా ఈ ఆత్మగుణాలు అనేవి లభిస్తాయి. ఎప్పుడైతే ఆత్మగుణాలు అనేవి వచ్చినాయో అప్పుడు ఆ మానవుడు తరిస్తాడు.
ఈ విషయాన్ని గతంలోనే మనం చెప్పుకున్నాం. అతని బ్రహ్మ సాయుధ్యం కలుగుతుంది అంటే ముక్తి కలుగుతుంది, మోక్షం కలుగుతుంది, అతనికి పునర్జన్మ ఉండదు. ఈ విషయాలు గతంలో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ 48 సంస్కారాల్లోనూ ఈ సంస్కారాలని అసలు ఎవరు చేయాలి, చేస్తే ఉపయోగం ఏమిటి అనేది ఒక్క మాటలో చూద్దాం. చూడండి, వీటిల్లో మొట్టమొదటిగా భర్త చేయవలసినటువంటి సంస్కారాలు ఉన్నాయి. భార్యకి భర్త చేయవలసినటువంటి సంస్కారాలు. అది ఏమిటి అంటే మొట్టమొదటిది గర్భధానం. దీనివల్ల మంచి కుమారుడు కలుగుతాడు. దీని గురించి మనం మళ్ళీ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఈ గర్భధానం అనే దాని గురించి కూడా, ఈ సంస్కారాన్ని గురించి కూడా మనం చెప్పుకుంటాం, వివరంగా చెప్పుకుంటాం తర్వాత. మంచి కుమారుడు కలుగుతాడు. రెండోది పుంసవనం. ఇది కూడా భర్తే చేయాలి. ఆ గర్భంలో ఉండే శిశువుకి చేసే సంస్కారం అన్నమాట ఇది. దీనివల్ల మంచి పుత్రుడు కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకని ఈ పని చేయాలి మనం. మూడవది సీమంతం. ఇది కూడా భర్తే చేయాలి. ఇది కూడా గర్భానికి సంబంధించినటువంటి సంస్కారమే. ఈ మూడు కూడా భర్తే చేయాలి. అలాగే ఇప్పుడు తండ్రి చేయవలసిన సంస్కారాలు అనేవి కొన్ని ఉంటాయి. అవి ఏమిటంటే మొట్టమొదటి జాతకర్మ. పిల్లవాడు జన్మించిన తర్వాత గర్భంలో శిశువు అక్కడ ఉన్నటువంటి ఉమ్మి నీటిని తాగుతాడు. దానివల్ల అతనికి కొంత దోషం అనేది వస్తుంది. ఆ దోషాన్ని పోగొట్టడం కోసమని ఈ జాతక కర్మ అనేది చేస్తారు. తర్వాత నామకరణం. ఈ నామకరణం వల్ల ఆయుర్వృద్ధి, తేజవృద్ధి కలుగుతాయి. అంతేకాదు వ్యవహార సిద్ధి కూడా కలుగుతుంది. నిన్ను ఎవరైనా సంబోధించాలి అంటే ఏ పేరు పెట్టి సంబోధించాలి, ఎలా సంబోధించాలి, ఈ విషయాలు కూడా ఇక్కడ మనకి తేలిపోతాయి. ఆ తర్వాత అన్నప్రాసన. దీనివల్ల శిశువుకి ఆయుష్, ఆరోగ్యము, తేజస్సు ఇవన్నీ కూడా వృద్ధి చెందుతాయి. ఆ తర్వాత చెవులం. దీనివల్ల బలము, ఆయువు, తేజస్సు కలుగుతాయి. ఇక ఆ తర్వాత తండ్రి చేయవలసినటువంటి సంస్కారం ఇంకోటి ఉంది. ఏమిటి అంటే ఉపనయనము. ఈ ఉపనయనము అనే సంస్కారం చేసిన తర్వాత మాత్రమే ఈ పిల్లవాడికి ద్విజత్వము అనేది సిద్ధిస్తుంది. అతడికి ఉపనయనం చేస్తారు, మెళ్ళో ఒక దంజాన్ని వేస్తారు. ఆ తర్వాత అతడికి బ్రహ్మోపదేశం చేస్తారు. అప్పటి నుంచే అతడికి ద్విజత్వము అనేది సిద్ధిస్తుంది. ఈ సంస్కారాలన్నీ తండ్రి పిల్లవాడికి చేయాలి. 5 సంస్కారాలు కూడా. ఆ తర్వాత గురువు గారు చేయాల్సిన సంస్కారాలు కొన్ని ఉన్నాయి. అవి ఏమిటంటే మొట్టమొదటి ప్రజాపత్యం. ఎప్పుడైతే ఉపనయనం జరిగిందో ఆ తర్వాత ఇక ఈ పిల్లవాడు గురుకులానికి వెళ్ళిపోతాడు విద్యాభ్యాసానికి. అక్కడ వేదాంగాలన్నీ కూడా నేర్చుకోవాలి. వేదంలో ఒక కాండకి ప్రజాపతి ఋషి. కాబట్టి ఈ ప్రాజాపత్యాన్ని గనక చేసినట్లయితే ఆ ప్రజాపతి యొక్క అనుగ్రహాన్ని పొందుతాము. అందుకని ఈ ప్రజాపత్యం అనేది చేస్తాం. అలాగే రెండోది సౌమ్యం. ఇంకో కాండకి, వేదంలో ఉన్న ఇంకో కాండకి సోముడు ఋషి. అతని అనుగ్రహం పొందడం కోసం ఈ సౌమ్యం అనే క్రతువు చేస్తాం. ఇంకొకటి ఆగ్నేయం. అంటే వేదంలో ఇంకో కాండకి అగ్నిదేవుడు ఋషి. ఆయన అనుగ్రహం పొందడం కోసం ఈ క్రతువు చేస్తాం. ఆ తర్వాత వైశ్యదేవం. వైశ్యదేవం అంటే విశ్వదేవులు. ఈ విశ్వదేవులు కూడా వేదానికి ఋషులు. కాబట్టి వాళ్ళ యొక్క అనుగ్రహం కూడా మనకి తప్పనిసరిగా కావాలి. అందుకే ఈ క్రతువు కూడా చేస్తాం. ఇలా
ప్రాజాపత్యం, సౌమ్యం, ఆగ్నేయం, వైశ్యదేవం ఈ 4 క్రతువులు చేసి వేదానికి, ఆ వేదంలో ఉండే రకరకాల కాండలకి అధిపతులైనటువంటి ఆ ఋషుల యొక్క అనుగ్రహాన్ని మనం పొందడం జరుగుతుంది. ఇక తనకి తాను చేసుకోవాల్సినటువంటివి వీటిని స్వకృత్యములు అని అంటారు. వాటిలో మొట్టమొదటి సమావర్తనం. గురుకులానికి వెళ్ళాడు, గురువు గారి దగ్గర విద్య నేర్చుకున్నాడు, ఆ విద్య పూర్తయిపోయింది. ఆ తర్వాత గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలి. ఆ గృహస్థాశ్రమం స్వీకరించడం కోసమని గురువు గారు శిష్యుని ఇంటికి పంపించేస్తాడు. ఇంకా నాయనా నువ్వు ఇంటికి వెళ్ళిపోరా, ఇంకను నువ్వు వివాహం చేసుకో, నీ గృహస్థాశ్రమాన్ని నువ్వు నిర్వర్తించవలసిందే అంటాడు. అప్పుడు చేసే సంస్కారమే ఈ స్నాతకము అంటే. అయితే మనం కూడా ఇప్పటికి కూడా మనం ఈ స్నాతకం అనేది చేస్తూనే ఉన్నాం. చూడండి, అది ఉపనయనం అయిన తర్వాత చేయరు. స్నాతకం అనేది వివాహానికి ముందు చేస్తారు. అంటే ఉపనయనం అయిపోయిన తర్వాత ఈ వటువు, ఈ బ్రహ్మచారి దేశాటం చేసి వస్తాడు. అప్పుడు మా అమ్మాయిని ఇచ్చి నీకు వివాహం చేస్తామయ్యా, నువ్వు వివాహం చేసుకోవాల్సింది అని అడుగుతాడు అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన. సరేనండి, ఈ లోపల నేను దేశాటం చేసి వస్తాను అని దేశాటం చేయటానికి వెళ్తాడు. ఎందుకు దేశాటం చేయటం? లోకం యొక్క తీరు తెలుసుకోవడానికి అది ఒకటి. రెండోది ధనార్జన. ఈయన బ్రహ్మచారి, ఈయన దగ్గర ఏం లేవు, డబ్బులు లేవు. ఇప్పుడు తను వివాహం చేసుకుని గృహస్థుడు కావాలి. గృహస్థుడు కావాలంటే ధనం కావాలి. ఆ ధనాన్ని సంపాదించుకోవడం కోసమని బయటికి బయలుదేరతాడు. అది సమావర్తనము అంటే. ఆ తర్వాత వివాహం. తిరిగి వచ్చిన తర్వాత ఇప్పుడు ముందుగానే నిర్ణయించినటువంటి ఈ కన్యని వివాహం చేసుకుంటాడు. ఈ వివాహ సంస్కారం వల్ల దేవరుణం, పితృణం వీళ్ళందరి యొక్క రుణాలు తీరతాయి. ఈ రుణాలు తీరటం కోసమే ఇది ఉపయోగిస్తుంది. ఆ తర్వాత దేవయజ్ఞం అంటే పంచయజ్ఞాలు ఉన్నాయి చూడండి మనకి. పంచయజ్ఞాల్లోనూ మొట్టమొదటి దేవయజ్ఞం. అగ్నియో హవిస్సును గాని సమిధలు గాని హోమం చేసి దేవతలకి తృప్తి కలిగించడం. హోమం కనుక చేస్తే దేవతలు తృప్తి చెందుతారు అనే విషయాన్ని నేను గతంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం. పూజలు అర్చనలు చేసే కన్నా హోమం కనుక చేసినట్లయితే దేవతలు త్వరగా తృప్తి చెందుతారు. ఆ దేవతలను తృప్తిపరచడం కోసం చేసే దేవయజ్ఞం. పితృయజ్ఞం పితృదేవతల్ని ప్రీతిపాత్రులుగా చేసుకోవడం కోసం చేసే కార్యక్రమాలు. ఏం చేస్తారు? దేవతలను ప్రీతి చేసుకోవడం కోసం అయితే యజ్ఞం చేస్తారు. అదే పితృదేవతల కోసమైనట్లయితే తర్పణలు ఇస్తారు. స్వధాంతర్పయామి స్వధాంతర్పయామి అంటూ ఆ పితృదేవతలను ఉద్దేశించి తర్పణలు ఇస్తారు. అలాగే పితృదేవతల యొక్క పేరు చెప్పి బ్రాహ్మణునికి భోజనం పెడతారు. ఇదంతా కూడా పితృయజ్ఞము అని అంటారు. అయితే దీన్ని శ్రాద్ధము అని కూడా మనం చెబుతూ ఉంటాం. వాళ్ళు ఏ తిథినైతే పోయారో, ఏ మాసంలో ఏ తిథినైతే పోయారో అదే తిథిన మళ్ళీ మనం వాళ్ళ పేరు తలుచుకొని మంత్ర సహితంగా వాళ్ళకి శ్రాద్ధ కర్మాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. దీన్నే పితృయజ్ఞము అంటాం. ఇక తర్వాత భూతయజ్ఞం. వైశ్యదేవం చేసిన తర్వాత లోకంలో ఉన్న భూతాల్ని తృప్తిపరచవలసినటువంటి బాధ్యత అనేది నీకు వస్తుంది. అందుకోసమే బలి ప్రదానము అనేది చేయాలి. ప్రతిరోజు బలి వేయాలి. మన అనేక చోట్ల ఈ బలి అనేది ఇస్తూ ఉంటాం చూడండి. మనం ఏమిటో అనుకుంటూ ఉంటారు మన వాళ్ళందరూ కూడా. బలి అంటే ఏం లేదు, భూత బలి. నీ చుట్టూ ఉన్నటువంటి జంతువులకి నువ్వు ఆహారం పెట్టాలి. అది బలి అంటే. భోజనం చేయబోయే ముందు కొద్దిగా అన్నాన్ని చేతిలోకి తీసుకుని ఒక ముద్దగా నలిపి దాన్ని అది ఒక గోడ మీద పెట్టేస్తాం. ఎందుకు? ఆకాశంలో తిరుగుతూ ఉన్నటువంటి కాకులు మొదలైనటువంటి ఈ పక్షులన్నీ కూడా వచ్చి వాటిని తినిపోతాయి. అలాగే
ఇంట్లో మిగిలిపోయినటువంటి అన్నాన్ని వీధిలో తిరిగే కుక్కలకు పెడుతూ ఉంటాం. ఇదంతా కూడా భూతయజ్ఞము, భూతాలని తృప్తిపరచడం కోసం, ఇతర జీవుల్ని తృప్తిపరచడం కోసం చేసే యజ్ఞాలు. ఇక మనుష్య యజ్ఞం, కొంతమంది మనుషుల్ని పిలిచి, కొంతమంది బ్రాహ్మణులను పిలిచి వాళ్ళని భోజనం పెట్టాలి మనం. బ్రాహ్మణం భోజనము ఇది చాలా ముఖ్యమైనటువంటిది. బ్రాహ్మణుడు అంటేనే పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వాడు అని కదా అర్థం. మనకి బ్రహ్మ తేజస్సు ఉన్నటువంటి వాడు. మన ఇంట్లో ఒక బ్రాహ్మణుడు, ఒక జ్ఞాని, ఒక మహానుభావుడు కనుక భోజనం చేసినట్లయితే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు భోజనం చేసినట్టుగానే మనం భావన చేయాలి. అటువంటి ఫలితం అనేది వస్తుంది. అందుకే ఇక్కడ మనుష్య యజ్ఞం అనేది చేయాలి. అయితే ఆఖరిది ఏమిటి అంటే ఈ పంచయజ్ఞాల్లోనూ బ్రహ్మయజ్ఞము అనేది. ఏమిటి బ్రహ్మయజ్ఞం అంటే? ప్రతిరోజు వేదపారాయణ అనేది చేయాలి. నీకు సమయాన్ని బట్టి వేదపారాయణ అనేది చేయి. ఒక రుకు చదువుతావో, ఒక అనువాకం చదువుతావో, ఒక మంత్రం చదువుతావో నీ ఇష్టం. నువ్వు ఎలా చదివినా సరే కొంత భాగం వేదం మాత్రం నువ్వు పారాయణ చేయాలి. దాన్ని బ్రహ్మయజ్ఞము అని అంటారు. ప్రతి వాడు కూడా తప్పనిసరిగా ఈ వేదాన్ని పారాయణ చేయాలి. దీన్నే స్వాధ్యాయము అని కూడా అంటారు. వేదంలో చాలా గట్టిగా చెప్తూ ఉన్నది. ప్రతివాడు కూడా స్వాధ్యాయము అనేది చేసి తీరాలి అని చెప్తాను. ఎందుకని అంటే ప్రతిరోజు ఈ వేద పారాయణ కనుక చేయకపోతే వేదాన్ని మర్చిపోతారు, మర్చిపోవడం జరుగుతుంది. అందుకే ప్రతిరోజు ఈ పారాయణ అనేది చేయాలి. ఆ తర్వాత పాకయజ్ఞాలు. వీటిల్లో మొట్టమొదటిది ఈ పాకయజ్ఞము అనేది మాఘమాసంలో బహుళ సప్తమి, అంటే పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత వచ్చే సప్తమి. ఆ సప్తమి దగ్గర మొదలుపెట్టి, ఆ రోజున మొదలుపెట్టి 3 రోజుల పాటు క్రమంగా ఈ యజ్ఞాన్ని చేయాలి. ఈ రోజుల్లో పితృదేవతలు భోజనం చేస్తారు. అందుకే దీనికి అష్టకము అని పేరు. సరే, రెండోది పార్వణము అని అంటారు. పార్వణము అంటే ఏమిటి? ప్రతి పాడ్యమి రోజున కూడా గృహస్థుడు ఈ పార్వణము అనే ఈ క్రతువుని చేయాలి. ఆ తర్వాత శ్రాద్ధం. ఈ శ్రాద్ధము అనేటటువంటిది ఇప్పుడు మనకి ప్రతి సంవత్సరము కూడా మనం చేయడం జరుగుతూ ఉంటుంది. పితృదేవతల యొక్క ప్రీతి కోసం మనం ఈ కార్యక్రమం చేస్తూ ఉంటాం. శ్రద్ధతో చేసేదే శ్రాద్ధము. ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేవుడికి పూజ చేయాలి అన్నా, దేవుడికి అభిషేకం చేయాలన్నా మడవసరం లేదు. నువ్వు శుభ్రంగా ఉంటే చాలు. కానీ శ్రాద్ధ కర్మలు చేయాలి అంటే మాత్రం విపరీతమైనటువంటి మడి కావాలి, సామాన్యం కాదు, ఆచారం కావాలి. ఇక శ్రావణి అంటే శ్రవణ నక్షత్రంలో వచ్చినటువంటి పౌర్ణమి, అంటే శ్రావణ మాసంలో. ఈ శ్రావణ మాసంలో సర్ప పూజ అనేది చేయాలి. దాన్నే శ్రావణి అంటారు. శ్రావణ పౌర్ణమి రోజున ఈ సర్ప పూజ అనేది చేయాలి. పౌర్ణమి అనేది ఏ నక్షత్రంలో వస్తుందో ఆ మాసానికి అదే పేరు ఉంటుంది. శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి కనుక వచ్చినట్లయితే ఆ మాసానికి శ్రావణ మాసం అని పేరు. అందుకే ఇక్కడ శ్రావణ పౌర్ణమి రోజున సర్పాన్ని పూజించాలి. శ్రావణ పౌర్ణమి రోజున చేసే సర్ప పూజని శ్రావణి అని అంటారు. అయితే ఇక్కడ ఇంకో రకమైన సర్ప పూజ కూడా ఉంది. మార్గశిర మాసంలో పౌర్ణమి రోజున చేసే పూజ, అంటే మృగశిర నక్షత్రంలో పౌర్ణమి వచ్చింది మార్గశిర మాసం, అప్పుడు చేసే పూజని ఆ మృగశిర నక్షత్రంలో వచ్చిన పౌర్ణమి అంటే ఆ పౌర్ణమి రోజున చేసే సర్ప పూజ, దీన్ని అగ్రహాయణి అని అంటారు. ఆ తర్వాత చైత్రి.
చిత్తా నక్షత్రంలో అంటే చైత్ర మాసంలో పౌర్ణమి రోజున చేసే ఈశానుడి యొక్క అర్చన దాన్ని చైత్రి అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఆశ్వయుజ మాసంలో పౌర్ణమి ఆ రోజున చేసే కర్మంతా కూడా ఆశ్వయుజి అని లేదా హేమంత ప్రత్యనారోహణము అనే పేరుతో పిలుస్తారు. ఆ తర్వాత అగ్నాధేయం. ఈ కర్మ కనుక చేసినట్లయితే అగ్నిహోత్రుడు దీని చేత గ్రహింపబడునుగాక అని భావన చేస్తూ ఈ అగ్నాధేయం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత అగ్నిహోత్రం. అగ్ని కోసం హోమం చేస్తాం, దాన్ని అగ్నిహోత్రము అంటారు, నిత్య అగ్నిహోత్రము అంటారు. చూడండి, ప్రతిరోజు కూడా ఇంట్లో అగ్నిహోత్రం చేస్తారు, 4 ఆహుతులు సమర్పించి వెళ్లిపోతూ ఉంటారు. ఇక దర్శ పూర్ణమాసాలు. ఆహితాగ్నులైనటువంటి వాళ్ళు శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ కూడా పాడ్యమి రోజున అంటే ప్రతి పాడ్యమికి కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వాటినే దర్శ పూర్ణమాసము అని అంటారు. ఇవి గనక చేయకపోయినట్లయితే హవిరు యజ్ఞం చేయడానికి వీలు అనేది లేదు. కాబట్టి హవిరు యజ్ఞం చేయాలంటే ఇవి తప్పనిసరిగా చేసి తీరాల్సిందే. ఇక చాతుర్మాస్యం. ఈ చాతుర్మాస్యము అంటే వైశ్యదేవం, వరుణ ప్రకాశం, పాకమేధం, సునాశీరం ఈ 4 వ్రతాలు కలిపి చాతుర్మాస్యములు అని అంటారు. మామూలుగా మనకు తెలిసింది ఏమిటి అంటే చాతుర్మాస్యము అంటే ఆషాఢ పౌర్ణమి దగ్గర నుంచి కార్తీక పౌర్ణమి వరకు 4 నెలలు కూడా పీఠాధిపతులు, మఠాధిపతులు, సన్యాసులు అంతా కూడా ఒక చోట కదలకుండా ఉండిపోతారు. అదే చాతుర్మాస్యము, ఒక దీక్షలో ఉంటారు అని తెలుసు మనకి. అవి అక్కడ చాతుర్మాస్యం అంటే 4 నెలలు, ఆషాఢ పౌర్ణమి దగ్గర నుంచి కార్తీక పౌర్ణమి దాకా 4 నెలలు. కానీ ఇక్కడ చాతుర్మాస్యము అంటే అది కాదు. వైశ్యదేవం, వరుణ ప్రకాశం, పాకమేధం, సునాశిరీయం ఈ 4 కలిపి చాతుర్మాస్యములు అని అంటారు. తర్వాత అగ్రాయణేష్టి. కొత్త ధాన్యం వచ్చినప్పుడు ఈ క్రతువు చేస్తారు. అగ్నిదేవుడి యొక్క ప్రీతి కోసం ఈ కార్యక్రమాన్ని చేసి ఆ తర్వాత మాత్రమే మనం ధాన్యాన్ని వాడుకోవటము అనేది జరుగుతుంది. అటువంటి దానికి అగ్రయణము అని పేరు. అంటే ఏం లేదు, ముందు పంట చేతికి రాగానే ఆ పంటని అందులో మొట్టమొదట, ఇప్పటికి కూడా ఈ ఆచారం ఉంది కొన్ని ప్రాంతాల్లో, ఒక సేరుంబావు ఒడ్లు పంట రాగానే మొట్టమొదటిగా ఒక సేరుంబావు ఒడ్లు ఎవరైనా ఒక మహానుభావుడికి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఆ ఊళ్ళో మంచివాడు ఎవరుంటే వాడు 10 మంది యొక్క మేలు కోరేవాడు. అతనికి ఇచ్చి మాత్రమే మనం మిగిలినటువంటి కార్యక్రమం అంటే ఆ మిగిలిన ధాన్యాన్ని వినియోగించుకోవటం అనేది జరుగుతుంది. దీనికే అగ్రయణము అని పేరు. ఇక నిరూఢ పశుబంధం. 6 మాసాలకో లేదా సంవత్సరానికో ఒకసారి పశుబంధనం చేస్తూ ఉంటారు. దాన్ని విరూఢ పశుబంధము అని అంటారు. సౌత్రమణి. దీనికి అంటే ఈ కర్మకి ఇంద్రుడు అధిదేవత కాబట్టి దీనికి సౌత్రామణీయము అనే పేరు కూడా వచ్చింది. ఇక సోమయజ్ఞాలు. ఇవి మొత్తం 7. అందుకే సప్త సోమయజ్ఞాలు అని అంటారు వీటిని. వీటిల్లో మొట్టమొదటిది అగ్నిష్టోమం. అగ్ని సోమం, దాన్ని అగ్నిష్టోమము అని అంటారు.
అగ్నిని స్తుతి చేసేటటువంటి రుక్ సమాదాయం అంతా కూడా చివర్లో ఉంటుంది. అందుకే దీనికి అగ్నిష్టోమం అనే పేరు కూడా వచ్చింది. ఆ తర్వాత అత్యగ్నిష్టోమం. అగ్నిష్టోమానికన్నా కూడా ఎక్కువ ఫలితాలు ఇచ్చేటటువంటిది ఈ అత్యగ్నిష్టోమం. ఆ తర్వాత ఉక్ష్యం. ఈ సంస్కారం కొన్ని స్తోత్రాలతో చేయబడుతూ ఉంటుంది. ఆ తర్వాత షోడశి. ప్రజాపతి సర్పయజ్ఞ సంబంధమైనటువంటి ఆ తేజోవంతమైన భాగంలో 16 భాగాలు కలిగినటువంటి దాన్ని ఇక్కడ చేయటం జరిగింది. దాన్నే షోడశ యజ్ఞము అని అంటారు. అదే ఇప్పుడు ఇక్కడ మనం చేసే క్రతువు. ఈ షోడశ యజ్ఞం సోమయాగంలో ఒక భాగం, అంతే తప్పించి ఇదేం ప్రత్యేకమైనటువంటి క్రతువు మాత్రం కాదు. ఆ తర్వాత వాజపేయం. ఇది అన్నము లేదా నెయ్యి, ఈ రెండు కూడా స్వీకరించదగినటువంటి కావు. అందుకే దీనికి వాజపేయము అనే పేరు వచ్చింది. ఇక అతిరాత్రం. అతిరాత్రము అంటే ఎక్కువ రాత్రులు అని అర్థం. ఈ కర్మని ఒక రాత్రి కన్నా ఎక్కువ రాత్రులందు చేయాల్సి ఉంటుంది. అందుకే దీనికి అతిరాత్రము అని పేరు. ఆప్తోర్యామం. ఈ కర్మ చేయటం వల్ల దేవతలు తృప్తి చెందుతారు. ఇంతవరకు అయిపోయిన తర్వాత ఇప్పుడు 40 కర్మలు అయిపోయినాయి, 40 సంస్కారాలు. ఇక మిగిలినటువంటివి 8 రకాలైన సంస్కారాలు. ఇవి ఎవరు చేయాలి? ఎవరైనా చేయొచ్చు. అందరూ ఆచరించవలసినటువంటివే చివరలో ఉన్నటువంటి 8 సంస్కారాలు. ఇందులో మొట్టమొదటి దయ. దయ అంటే శత్రువునైనా సరే అతని కష్టం వచ్చిందంటే అతన్ని రక్షించాలి, అలా రక్షించే గుణాన్నే మనం దయ అని అంటాం. ఇక రెండోది శాంతి అంటే ఓర్మి. ఇతరులు ఎవరైనా సరే మనకి దుఃఖాన్ని కలిగించినప్పటికీ, మనని తిట్టినప్పటికీ, మనని అవమానించినప్పటికీ మనం ఏమాత్రం కోపం లేకుండా శాంతం వహించడం, దీన్ని శాంతి అని అంటారు. అనసూయ అంటే అసూయ అనేది లేకుండా ఉండటం. ఆ తర్వాత శౌచం. మన యొక్క ధర్మంలోనే మనం తిరుగుతూ ఉండాలి. మన యొక్క ధర్మాన్ని మాత్రమే ఆచరించాలి. స్వధర్మంలో మాత్రమే మనం ఉండటము, స్వధర్మంలో ప్రవర్తించడము, స్వధర్మాన్ని ఆచరించడము, దాన్నే శౌచం అంటాం. అనాయాసము. శరీర పీడ లేకపోతే క్షుద్ర కర్మలు ఇవన్నీ ఆచరించకుండా ఉండటమే అనాయాసము అంటారు. మాంగళ్యం. దుర్మార్గమైనటువంటి పనులు చేయకుండా మంచి పనులు మాత్రమే చేయటం, దీన్నే మంగళకరమైనటువంటిది మాంగళ్యము అని అంటారు. ఆ తర్వాత అకార్పణ్యం. లోభతనము అనేది లేకుండా, అంటే లోభిత్వము అనేది లేకుండా సత్పాత్రుడైనటువంటి వాడికి, ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, భక్తి శ్రద్ధతో దానం ఇవ్వాలి. దానం ఇచ్చేటప్పుడు నేను ఇంతే ఇవ్వగలుగుతున్నాను, ఇంతకన్నా ఎక్కువ ఇవ్వలేకపోయాను అని బాధపడుతూ దానం చేయాలి. ఈ దానం చేసేటప్పుడు ఆ దాన గ్రహీత మంచివాడా కాదా అనే విషయాన్ని చూసి మరీ దానం చేయాలి. సత్పాత్రుడికి మాత్రమే దానం చేయాలి. ఇక ఆ తర్వాతది అస్పృహ. ఇతరుల యొక్క వస్తువుల్ని కోరుకోవడాన్నే స్పృహ అని అంటాం.
ఇతరుల యొక్క వస్తువులు మనకు కావాలి అని కనుక మనం అనుకున్నట్లయితే దాన్ని స్పృహ అని అంటాం. అస్పృహ అంటే అలా కోరుకోకుండా ఉండటం. ఎప్పుడూ కూడా ఇతరుల యొక్క వస్తువులు మనకు కావాలి అని మనం కోరుకోకూడదు. ఇక వీటిల్లో ఆఖరిది అంత్యేష్టి. మానవుడు మరణించిన తర్వాత చేసే అపర కర్మలు ఇవన్నీ కూడా అంత్యేష్టి అంటారు. ఇలా మొత్తం మీద 48 రకాలైనటువంటి ఈ సంస్కారాలు ఉన్నాయి. వీటిని మొత్తం కలిపి షోడశ సంస్కారాలు అనే పేరుతో చెప్తూ ఉంటారు. అసలు మానవుడు వీటిల్లో కొన్నెన్నా చేయాలి. కొన్నెన్నా చేస్తే అతడికి మంచి లక్షణాలు వస్తాయి అని మనం గతంలోనే చెప్పుకున్నాం. తద్వారా మానవుడు సుఖంగా జీవించగలుగుతాడు. కాబట్టి ప్రతి మానవుడు కూడా తప్పనిసరిగా ఈ సంస్కారాలన్నీ చేసి తీరాలి.